హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు అయితే లంచ్లోకి నేను జొన్న గట్టక అదేనండి జొన్న సంగటి, దీనికి కాంబినేషన్గా టేస్టీ పప్పు చేసేసాను. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఎక్కువగా ఈ పప్పు చేస్తుంటానండి. పప్పు రుచి అయితే అద్దరిపోతుంది. ఈ రెండింటి కాంబినేషన్ జొన్న సంగటి ఈ పప్పుతో తింటుంటే రుచి అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందైతే సంగటి చేసుకుందాము. సంగటి కోసం ఇక్కడ నేను 1 కప్పు జొన్నలు తీసుకున్నాను. నేను పచ్చ జొన్నలు తీసుకున్నానండి. మీరు తెల్ల జొన్నలైనా మీకు ఏ జొన్నలు అందుబాటులో ఉంటే ఆ జొన్నలు తీసుకోవచ్చు. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 8 నుంచి 10 గంటల పాటు నానపెట్టుకోవాలి. లేదంటే మీరు రాత్రంతా నానపెట్టేసుకోవచ్చు. నేను నైటే నానపెట్టేశాను. ఈ జొన్నల్ని ఒకసారి మళ్ళీ శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. నీళ్ళు లేకుండా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మధ్యలో ఆపుకుంటూ పల్స్ మోడ్లో కానీ మధ్యలో ఆపుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఇది కొంచెం రవ్వగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కంటిన్యూస్గా తిప్పేయద్దు. మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే మీకు ఈ విధంగా రవ్వలాగా వస్తుంది. ఇప్పుడు ఈ జొన్న రవ్వని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. మీరు జొన్న రవ్వని ఇలా ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు, లేదా మార్కెట్లో కొన్న రవ్వతో అయినా చేసుకోవచ్చు. ఈ రవ్వలో 1 కప్పు నీళ్లు పోసేసి ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోండి. కొన్న రవ్వతో అయితే సంగటి ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కల గిన్నె పెట్టేసుకుని 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అన్నీ కూడా మనం జొన్నలు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పు కొలతతోనే తీసుకోవాలి. 4 కప్పుల నీళ్లు పోసేసి ఈ నీళ్ళని కొంచెం కాగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకుని మనం కలిపి పెట్టుకున్న జొన్న రవ్వ ఉంది కదా, అది కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మనకి ఉండకట్టకుండా చక్కగా కలుస్తుంది. ఈ రవ్వ తీసుకునేటప్పుడు నీళ్ళతో సహా తీసుకొని వేసుకోవాలి. వేసిన వెంటనే కలిపేసుకోవాలి. ఫ్లేమ్ అయితే లోలో పెట్టేసుకోండి. రవ్వ వేసాక మనం ఫ్లేమ్ని మీడియంలోకి మార్చుకోవాలి. ఈ రవ్వ వేసేటప్పుడు అయితే లోలో పెట్టేసుకోండి. రవ్వ వేసేసి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకుని ఉడికించుకోవాలి. మొదట్లో ఇది బాగా పల్చగా ఉన్నట్లు ఉంటుంది. కలుపుతూ ఉంటే ఇది చిక్కబడిపోతూ ఉంటుంది. రవ్వ చూడండి, ఎక్కడ కూడా ఉండకట్టకుండా చక్కగా కలిసింది కదా. ఈ పద్ధతిలో చేసుకుంటే సంగటి చక్కగా వస్తుంది. కొన్న రవ్వ కంటే కూడా ఇలా ఇంట్లో తయారు చేసుకున్న జొన్న రవ్వతో చేసుకుంటే సంగటి రుచి మరింత బాగుంటుంది. చూడండి, కొంచెం సేపటికి చిక్కబడింది కదా. ఇలాగే కలుపుకుంటూ ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అడుగున మందంగా ఉన్న పాత్ర తీసుకోండి, లేదంటే త్వరగా అడుగు పట్టేసుకుంటుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో అడుగు పట్టుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, కొంచెం చిక్కబడింది కదా, ఇది ఇంకా చిక్కబడాలి. ఇలాగే మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి వీలైనంత లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. మరొక పక్కన మనం పప్పు చేసేసుకుందాము. నేను పప్పుని 1 గంట పాటు ముందే నానపెట్టేశాను. 1 గంట నానపెట్టేసి నీళ్ళన్నీ వంపేసుకుని ఇందులో 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. 1 కప్పు పప్పు తీసుకున్నాను, 2 కప్పుల నీళ్ళు పోసేసి ఒక పచ్చిమిర్చి ఉంటే వేసుకోండి, లేకపోతే పచ్చిమిర్చి వేయకపోయినా పర్లేదు. కొంచెం పసుపు వేసేసి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత మ్యాషర్తో లైట్గా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను మాగాయ పచ్చడి వేస్తున్నాను. మీరు మాగాయ పచ్చడి ఉంటే మాగాయ వేసుకోవచ్చు, ఆవకాయ ఉంటే ఆవకాయ వేసుకోవచ్చు. ఎలాగో మనం ఇప్పుడు కొత్త పచ్చడి పట్టేస్తాం కదా, ఒక నెల ఆగితే పాత పచ్చడిని ఈ విధంగా పప్పు చేసుకోవచ్చండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎంతమందికి తెలుసో ఈ మాగాయ పప్పు కానీ ఆవకాయ పప్పు కానీ ఎంతమందికి తెలుసో కమెంట్లో చెప్పండి. నేనైతే పెద్ద స్పూన్తో 2 స్పూన్లు ఈ మాగాయ పచ్చడి వేస్తున్నాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నేను ఈ పప్పు చేస్తుంటానండి. ఈ పప్పుకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఏమీ అవసరం లేదు. ఈ పప్పు వండేసుకుని కొంచెం మాగాయ వేసి కలిపేసుకుని పోపు పెట్టేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. కొంచెం సాల్ట్ తగ్గితే వేసుకోవచ్చు. ఇంకా పులుపుకి చింతపండు కానీ కారం కానీ ఏమీ అవసరం లేదు, పచ్చళ్ళలోనే అన్నీ ఉంటాయి కదా. సరిపడా నీళ్ళు పోసేసి ఒకసారి కలిపేసుకుని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోండి. కన్సిస్టెన్సీ తగ్గట్టుగా మీరు నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు మనం పప్పుకి పోపు తయారు చేసుకుందాము. స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసుకుని నేనైతే నెయ్యి పోపు వేస్తున్నానండి. మీరు నెయ్యికి బదులుగా నూనె వేసుకోవచ్చు. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకుని నెయ్యి కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 10 వరకు వెల్లుల్లి రబ్బల్ని కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. ఈ వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత చివరిగా కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగు కూడా వేసుకోండి. 1/4 టీ స్పూన్లు సగం ఇంగు వేసుకుంటే సరిపోతుంది. ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించేసుకుని ఉడికించుకున్న పప్పులోకి వేసేసుకోవడమే. అంతేనండి, మాగాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ పోపు ఇందులో బాగా కలిసేలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. వేడి అన్నంలోకి సంగటిలోకి ఈ పప్పు వేసుకొని తింటుంటే రుచి అయితే అద్దరిపోతుంది. పప్పు రెడీ అయిపోయింది కదా, మరొక పక్కన సంగటి కూడా చక్కగా ఉడికిపోయింది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకుంటే ఆరాక ఇంకొంచెం చిక్కబడుతుంది. సంగటి కూడా చూడండి చక్కగా ఉడికింది కదా, మనం కొంచెం చేత్తో నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉండాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి.
జొన్న సంగటి రెడీ అయిపోయింది. వేడిగా కావాలనుకుంటే ఇలాగే తినేయొచ్చు, లేదంటే మీకు బాల్స్ లాగా ముద్దగా కావాలనుకుంటే కొంచెం వేడి తగ్గిన తర్వాత మీకు చక్కగా ముద్దలాగా అవుతుంది. నేనైతే వేడిగానే వడ్డించేసుకుంటున్నాను. నా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. జొన్న సంగటి, దీంట్లో కాంబినేషన్గా మాగాయి పప్పు. ఈ రెండిటి కాంబినేషన్ నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. గడ్డ పెరుగు, ఇంకా నేను కొన్ని కీరా ముక్కలు కూడా పెట్టేసుకున్నాను. మరి ఈ హెల్దీ లంచ్ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పప్పులో మనం మాగాయ వేసాం కదా, ఆ మధ్యలో ఆ మాగాయ ముక్కలు తగులుతూ పప్పు రుచి కూడా చాలా బాగుంటుంది. సంగటిలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మీకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.